ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వెలిసిన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నేడు అత్యంత ఘనంగా ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ అభిషేకాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆలయ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. మేము కొత్తవలస మండలం నుంచి వచ్చాము అమ్మవారి దర్శనం కోసం. ఈ రోజు అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేలుపు అమ్మవారు నూకాలతల అమ్మవారి దర్శనం కోసం మేము వచ్చామండి. ఈ రోజు మాకు కన్నులు విన్నందుగా మాకు ఆనందంగా సంతోషంగా ఈ రోజు దర్శనం అయింది. కొనతాల రామకృష్ణ గారు మంచి ఏర్పాట్లు చేశారు. గుడిలో మాకు ప్రత్యేకంగా శివశక్తులకి ప్రత్యేకంగా లైన్లు వేసి మాకు దర్శనం కల్పించారు. మాకు ఆనందంగా సంతోషంగా ఉంది. ఇలాంటివి మొన్నే గుడి ఓపెనింగ్ అయింది కాబట్టి సందర్భంగా మాకు ఆనందంగా సంతోషంగా మంచిగా చేశారు కాబట్టి అతను ఎప్పుడు బాగుండాలి. నమస్కారం. మేమైతే ఇప్పుడు కొత్త వలస నుంచి గుడికి వచ్చేస్తాము. అమ్మవారి గుడికి దర్శనం చేసుకుందామని. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషమైంది, ఆనందమైంది. ఈ గుడి బాగా అభివృద్ధి అయ్యింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మాకు చూడగానే కన్నుల విందుగా చాలా బాగుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే ఏంటి, ఇక్కడ వాటర్ అయితే ఏంటి, అన్నిటికి బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే దర్శనానికి కొంచెం త్వరగా పంపించారు. అందువలన హ్యాపీగా ఉంది మాకైతే. అతను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు 10 కాలాలు బాగుండాలి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అతనికి ఉండాలి, వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల పాపలతో వచ్చి వారు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం.